జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పాపం వెళ్ళనివ్వవయ్యా ఎస్ఐ. అతనే పరాయివాడు కాదు, మన సొంత మనిషే. సరే వెళ్ళండి. అన్నయ్య, అఖిల్, మీకేం కాదు, నేను చూసుకుంటాను. ఏం చూసుకుంటావు? నీ వల్ల ఏమవుతుంది? అది కాదు అఖిల్, అసలు ఏం జరిగింది? నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. నువ్వెవరిందులో ఇన్వాల్వ్ అవడానికి? అదేంటి అఖిల్, ఇలాంటప్పుడు కూడానా? ఇదంతా నీ వల్లే వచ్చింది. ఆ రోజు ఆ పొలం అమ్ముంటే ఏ గొడవ ఉండేది కాదు. అప్పుడు అడ్డుపడ్డావు, ఇప్పుడు ముసలి కన్నీళ్లు కారుస్తున్నావు. ఓదార్చడానికి వచ్చావా? మనం పొలం అమ్మకపోవడానికి మీరు అరెస్ట్ అవ్వడానికి సంబంధం ఏంటి అఖిల్? అంతా నాకు అనవసరం. మీ సాయం మాకు అవసరం లేదు. మాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన చూసుకుంటారు. అసలు ఏం జరిగింది అఖిల్? ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? హీరో అవుదాం అనుకుంటున్నావా? ఇప్పటికే మా అమ్మ నాన్న నేను నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి మాతో నీ పల్లకి మోయించాలనుకుంటున్నావా? అన్నయ్య, అఖిల్ కోపంలో ఉన్నాడు. నువ్వైనా చెప్పన్నయ్య. సారీ అభి, ఇప్పుడు నేనేం చెప్పలేను. అసలు ఏం జరిగిందో చెప్పన్నయ్య. ఏం జరిగినా ఇక్కడ ఎమ్మెల్యే గారు చూసుకుంటారు. నువ్వు వెళ్ళిపో. ఎలా వెళ్ళగలనన్నయ్య? మిమ్మల్ని బయటికి తీసుకొస్తానని అమ్మకి, వదినికి, హారికకి చెప్పొచ్చాను. నువ్వు మాట ఇవ్వడం వల్ల వచ్చిన నష్టం ఏమీ లేదు. నీ సాయం ఎవరు కోరుకోవట్లేదు ఇక్కడ. ఎమ్మెల్యే గారిని మించిన గొప్పవాడివా నువ్వు? నేను నీ అన్నయ్యనరా. ఇదిగో, వీడొక్కడైనా అన్నయ్య. ఇక ఏ అన్నా నాకు లేడు. అన్నయ్య, అఖిల్ ఏదో ఆవేశపడుతున్నాడు, మీరైనా చెప్పండి. నేను ఆలోచించే చెప్తాను అభి. నిజంగా నీ సహాయం మాకు అక్కర్లేదు. నువ్వేమైనా సహాయం చేయాలనుకుంటే ఈ అరెస్ట్ విషయం మా వియంకుడికి తెలియకుండా చూడు. అంతకు మించి నీ సహాయం మాకొద్దు. వెళ్ళిపో. ఎస్ఐ గారు, ఇతనికి మాకు ఏ సంబంధం లేదు సార్. ఇతన్ని బయటికి వెళ్ళమని చెప్పడం ముందు. అరే, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.